హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ స్వీట్ రెసిపీ అండి. బెల్లం సేమియా కేసరి. సింపుల్గా ఈజీగా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, అలాగే ఇంట్లో పూజలు ఏమైనా వ్రతాలు చేసుకునేటప్పుడు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసానో ఏంటో పూర్తి వీడియో చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే పూర్తిగా వీడియో చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసి కొద్దిగా వేడిన తర్వాత జీడి పలుకులు 10-15 వేసుకొని మీడియంలోనే వేయించుకోవాలి. మళ్ళీ హైలో పెడితే మాడిపోతాయండి, తొందరగా మాడిపోతాయి, వేగవు. మీడియంలో పెట్టి లైట్గా ఇలా వేగిస్తే సరిపోతుంది. తర్వాత కిస్మిస్ అండి, ఒక స్పూను. అవి కూడా ఒక 10-15 ఉంటే సరిపోతాయి. మీ ఇష్టం అండి, ఎక్కువైనా వేసుకోవచ్చు. అవి కూడా అలాగా వేపుకొని ఓ ప్లేట్లో తీసేసుకొని అదే నేతిలో సేమియా పోసి కూడా వేపుకోవాలండి. మీకు నెయ్యి ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను గ్లాసుడు సేమియా పూస వేసాను. చూసారు కదా, మీడియంలో పెట్టే వేపుకోండి, లేదంటే మాడిపోతుంది సేమియా పూస తొందరగా. చూసారు కదా, ఇలా ఎర్రగా వేగితే బాగుంటుంది. మీరు నెయ్యి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ గ్లాసుడికి ఈ నెయ్యి సరిపోద్దని నేను ఇంతే వేసానండి. ఇప్పుడు దానికోసం ఒక గ్లాసుకి సేమియా పోసుకి 2 గ్లాసుల వాటరు నేను ముందుగా మరగబెట్టి పక్కన పెట్టానండి. చూసారు కదా, మరిగిన వాటరు ఇలా వేసుకోవాలి. తొందరగా ఉడికిపోతుందండి. మనకి తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇలా చేసుకోండి, లేదంటే సేమియా పూస పక్కకు తీసేసుకొని అందులోనే ఆ 2 గ్లాసుల వాటర్ వేసేసుకొని అయినా మరగపెట్టుకోవచ్చు. ఇలా అయితే మనకి తొందరగా అయిపోతుంది కదా. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టేసి మీడియంలోనే బాగా ఉడకనివ్వండి. దగ్గరికి అవుతుంది. ఈలోగా మనకి సేమియా కూడా చక్కగా మెత్తగా ఉడుకుతుందండి. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా మనం పూస పట్టుకుంటే 2 ముక్కలు అవ్వాలండి. అలా ఉడికితే మన కేసరికి కరెక్ట్గా అయినట్టే. ఇప్పుడు అదే ముప్పావు గ్లాసుడు బెల్లం తీసుకోండి. మాకైతే ముప్పావు గ్లాసు బెల్లం అయితే సరిపోతుందని తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే పూర్తిగా గ్లాసుడు తీసేసుకోండి. అలాగా వేసేసుకోండి. బెల్లం వేసేసుకొని అలాగా మీడియంలో పెట్టి ముద్దయినంత వరకు కలుపుకోండి. చూసారా, దగ్గరికి ముద్దలాగా అయింది. ఈ టైంలో మీకు నెయ్యి ఎక్కువగా తినడం ఇష్టం అంటే వేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో వేసిన నెయ్యి అయితే కరెక్ట్ సరిపోతుందని ఇంకా నేను మరి వేయలేదండి. తర్వాత 3 ఇలాచి దంచి వేసుకుంటున్నాను. మీరు కూడా పొడివైనా వేసుకోవచ్చు, దంచైనా వేసుకోవచ్చు. ప్రసాదాలకి దంచేస్తే బాగుంటుందండి టేస్టు. ఇంకంతే ఫ్రెండ్స్, మన జీడిపప్పులు, కిస్మిస్లు, ఇంకా మనం ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు కేసరిలో. ఇంకా మీకు ఇష్టమైతే కలర్ కూడా కొద్దిగా వేసుకోవచ్చండి. ఎల్లో కానీ, అదే ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఎల్లో కానీ, రెడ్ కానీ, గ్రీన్ కానీ వేసుకోవచ్చు. ఎక్కువ వాడకూడదు కదా, అందుకే నేను ఏం వేయలేదు. ఇంకా మనకి ప్రసాదం రెడీ అయిపోయిందండి. హ్యాపీగా ఇంకా తినేయవచ్చు. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇస్తే మన ఛానల్, మన వీడియోలు ముందుకెళ్తాయండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.